బస్సులో అన్నానగర్ నుంచి మహాబలిపురం వరకు చరిత్రతో నిండిన అద్భుతమైన ప్రయాణం. ఈరోజు నేను చెన్నైలోని అన్నానగర్ నుంచి మహాబలిపురం వరకు బస్సులో నేను చేసిన ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేయబోతున్నాను. చెన్నై నుంచి మహాబలిపురం వెళ్ళే బస్ జర్నీ చాలా అంటే చాలా బాగుంది. రోడ్డు పక్కన చెట్లు, చిన్న చిన్న గ్రామాలు, ఇంకా సముద్రం నుంచి వచ్చే చల్లని గాలి, ట్రావెల్ మొత్తం చాలా రిలాక్సింగ్ అనిపించింది. మహాబలిపురం తమిళనాడులో చాలా ఫేమస్ టూరిస్ట్ ప్లేస్. మీరు తమిళనాడు విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో మహాబలిపురం ఒకటి. ఇది చరిత్రతో నిండిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న రాతి శిల్పాలు, దేవాలయాలు ప్రపంచం మొత్తం కూడా ఫేమస్. మెయిన్లీ ఫేమస్ ఏంటంటే ఏకశిలా విగ్రహాలు. ఇక్కడ నేను మొదట చూసింది షోర్ టెంపుల్. ఈ టెంపుల్ మొత్తం కూడా ఒకటే శిలతో చెక్కబడింది అనమాట. ఇది చరిత్ర ఉండిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇది సముద్రం దగ్గర ఉన్న చాలా పురాతనమైన దేవాలయం. సముద్రం మధ్యలో ఉన్నట్టు కనిపించే ఈ టెంపుల్ చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మీరు విజిట్ చేస్తే సన్ రైజ్ లేదా సన్సెట్లో విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్ ఫీల్ వస్తుంది. తర్వాత నేను అక్కడి నుంచి పాండవుల రథాల వరకుకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ పంచపాండవులకి రథాలు, అలాగే ద్రౌపది రథం కూడా చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్క రథం ఒక్కొక్క డిజైన్లో, ఒక్కొక్క ఆర్కిటెక్చర్లో చాలా బాగుంది. అప్పట్లో పల్లవ రాజులు రాతితో ఇంత గొప్పగా కళను చెక్కడం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఇంకా ఇక్కడ చాలా ఫేమస్ ప్లేస్ కృష్ణ వాటర్ ఫాల్. ఇది ఒక పెద్ద గుండ్రని రాయి. కొండపై ఎలా ఉందో నాకు కూడా అర్థం కాలేదు. వేల సంవత్సరాలుగా ఇలాగే నిజంగా ఒక మిస్టరీలా ఉండిపోయింది. మొత్తానికి మహాబలిపురం అనేది ఒక చరిత్ర, ప్రకృతి మరియు కళ కలిసిన ఒక అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్. చెన్నై వస్తే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. ఈ ప్లేస్ను విజిట్ చేయాల్సిందే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ట్రావెల్ వీడియోస్ కోసం బాలరాజు సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.